హైదరాబాద్ జవహర్ నగర్లో నేపాలి ముఠా కలకలం రేపింది. విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ చేశారు. కౌకూర్ గోల్ఫ్లో ఎన్క్లేవ్లో ఈ ఘటన జరిగింది. కొంతకాలం క్రితమే పని మనుషులుగా నేపాలి ముఠా చేరారు. దంపతులను బెదిరించి చేతులు బంధించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో నగలు, విలువైన వస్తువులను ఈ ముఠా దోచుకెళ్లింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను నేపాలి ముఠా హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే మరో ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో కలకలం సృష్టించింది. హైదరాబాద్ జవహర్ నగర్లో నేపాలి ముఠా కలకలం రేపింది. విశ్రాంత ప్రొఫెసర్ దంపతులను బంధించి దోపిడీ చేశారు. కౌకూర్ గోల్ఫ్లో ఎన్క్లేవ్లో ఈ ఘటన జరిగింది. కొంతకాలం క్రితమే పని మనుషులుగా నేపాలి ముఠా చేరారు. దంపతులను బెదిరించి చేతులు బంధించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో నగలు, విలువైన వస్తువులను ఈ ముఠా దోచుకెళ్లింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్యను నేపాలి ముఠా హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే మరో ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో కలకలం సృష్టించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ కాదా. ఇప్పటికే జవహర్ నగర్ పరిధిలోనైతే మరోసారి ఈ యొక్క నేపాలీ గ్యాంగ్ ముఠా దోపిడీకి పాల్పడింది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే వీళ్ళకు సంబంధించిన ముఠా ఏదైతే ఉందో దానికి ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ నేపాలీ గ్యాంగ్స్ ను ఇప్పటికే ఇళ్లలో పనికి పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందించండి. ఎన్ని రోజుల పొంటి ఉన్నా గానీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేయడంతో పాటు నిన్న కూడా ఒక నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మీ వద్ద ఒకవేళ నేపాలీ గ్యాంగ్స్ గనక అంటే నేపాల్కి చెందిన వ్యక్తులు కనుక పనికి చేరితే మాత్రం వాళ్ళకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసుకొని పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయగలరు అని చెప్పేసి నిన్ననే అధికారులు అధికారికంగా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. ఇంతలోనే ఈ రోజు జవహర్ నగర్ లో ఈ యొక్క ఘటన జరగడం నిజంగా దారుణమని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళు ఆ ఇంట్లో పని చేయడంతో పాటు అసలు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏ విధంగా ఆ ఇంట్లో డబ్బు, నగలు దాచిపెడతారు అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఒక రిక్కీ అనేది నిర్వహించడం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ రిక్కీలో భాగంగానే వీళ్ళు ఈ యొక్క దోపిడీకి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ నేపాలీ గ్యాంగ్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ త్వరగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎంత వీలుంటే అంత త్వరగా వారి నుండి ఈ యొక్క ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించుకుంటే బెటర్ అని కూడా ఇటు పోలీస్ అధికారులు సూచనలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిస్క్ తీసుకునే అవసరం లేకుండా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే బెటర్. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి ఉన్నారు, 3 సంవత్సరాల నుండి ఉన్నారు, మా దగ్గర చాలా బాగా పని చేస్తున్నారు అని వదిలితే మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉండడంతో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ యొక్క మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులోని పలువురు నిందితులను కూడా అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి కొంతవరకు సమాచారం సేకరిస్తున్నప్పటికీ ఈలోపు మరో ఘటన జరగడం వెనకాల కూడా కలకలం రేపుతుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి కూడా వరుసగా బయటికి వస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా మరికొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే విశ్రాంతి దంపతులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నేపాలీ గ్యాంగ్స్ ఎవరైనా పని చేస్తుంటే మాత్రం తక్షణమే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.